స్వప్న, నువ్వెప్పుడు నా దగ్గరే ఉంటావుగా? మైథిలిలా నన్ను వదిలేసి వెళ్ళావుగా? ఎందుకు చేసినావు? మీరు తప్పు చేస్తున్నారు కాబట్టి. నేను తప్పు చేయడమేంది? అవును అంకుల్, మీరు చేస్తుంది తప్పే. తులసి మోసం చేసిందంటారు, తులసి కూతుర్ని అంతం చేయాలంటారు, జేడి ద్రోహం చేశాడంటారు, జేడి కొడుకు ప్రాణం తీయాలని చూస్తారు. తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టి ఏ పాపం తెలియని వాళ్ల మీద మీ కోపం తీర్చుకోవడం తప్ప కాదా అంకుల్? చెప్పండి అంకుల్. ఆనంద్ గారిని చంపింది, ఈ ఊరికి మీకు అన్యాయం చేసింది ఆ జేడి. వాణ్ణి చంపి మీ పగ తీర్చుకోండి. అప్పుడు ఆనంద్ గారి ఆత్మ కూడా శాంతిస్తుంది. తండ్రి చేసిన తప్పుకి కొడుకుని శిక్షించడం నాకిష్టం లేదు అంకుల్. అందుకే పాణిని కాపాడాను. ఇది తప్పు అనుకుంటే నాకు మీరు ఏ శిక్ష విధించినా అనుభవించడానికి నేను సిద్ధమే అంకుల్. అంటే నీకు పాణికి ఏ సంబంధం లేకుండానే కాపాడినాను అంటావు? అవునంకుల్. ఏ సంబంధం లేకపోతే పాణి నీకోసం మా ఇంటికెందుకు వచ్చినాడు? మా బావ గురించి ఎందుకు తప్పుగా మాట్లాడినాడు? నువ్వు వాడిని కాపాడినావు, మరి నీ మీద వాడు ఎందుకు పగబట్టినాడు? ఇప్పుడు ఫోన్ చేసిన అమ్మాయి చెబుతా ఉంది, నాన్న యాక్చువల్గా జేడీ కొడుకు నీల యూనివర్సిటీలో ఫ్రెండ్స్. వీళ్ల మధ్య ఏవో చిన్న గొడవలు. ఆ కోపంతోనే నీలకి ప్రాబ్లం క్రియేట్ చేయాలని పనికట్టుకొని మన ఇంటికొచ్చి మామయ్య గురించి చెడుగా మాట్లాడాడు. ఎందుకంటే మామయ్యకి అవమానం జరిగితే మనం ఊరుకోం కదా. ఆ కోపంలో నీలని మన ఇంట్లోంచి పంపించేస్తామని ప్లాన్ చేసి నీల కోసం వచ్చానని, నీల గురించి ఏదో చెప్పాలని అమ్మ దగ్గర బిల్డప్ ఇచ్చాడు. అంతే నాన్న. నాన్న, తన్ని ప్రమాదంలోకి నెట్టాలని చూసినా ఆ జేడీ కొడుకుని మీరు చంపుతున్నారని తెలిసేసరికి మానవత్వం ఉన్న మనిషిగా తట్టుకోలేక పాణిని కాపాడింది నీల. అంత గొప్ప క్యారెక్టర్ నాన్న నీలిది. అంతేకాదంకల్, మీ కుటుంబం ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉంది. మీరు పంతాలకి ఆవేశాలకి పోయి ఆ పాణినేమైనా చేశారనుకోండి, మీరు జైలు పాలవుతారు. అప్పుడు మీ కుటుంబం చిన్న భిన్నమైపోతుంది. ఈ ఆనందమంతా ఆవిరైపోతుంది. అది నేను చూడలేను అంకుల్. మీరు మీ కుటుంబం ఎప్పుడూ సంతోషంగానే ఉండాలి. అది నేను చూడాలి. అందుకే మీకు కోపం వస్తుందని తెలిసి కూడా నేను పనిచేశాను. అలా అని ఆ జేడిని వదిలేమని కాదు నా ఉద్దేశం. వాడు చేసిన తప్పులకి శిక్ష పడాల్సిందే, వాడంతం జరగాల్సిందే. అందుకు మీ కుటుంబం నష్టపోకూడదు. అదే నేను కోరుకునేది. విన్నారుగా నాన్న. ఇప్పుడు చెప్పండి, నీల తప్పు చేసిందంటారా? నీల మాట్లాడిన దాంట్లో న్యాయం లేదంటారా? రాయ్, నీకేం తెలుసురా? అప్పుడు నువ్వు చిన్న పిల్లోనివి. జేడీ చేసిన అన్యాయాలు చెబితే విన్నోడివి. మేము కళ్ళారా చూసినోళ్ళవరా. అందుకే ఇంత ఆవేశపడతా ఉన్నావు. తండ్రి చేసిన తప్పులకి కొడుకును ఎందుకు శిక్షించాలి అన్నావు కదా నీలా. మరి ఆ తండ్రి అక్రమంగా సంపాదించిన ఆస్తుల్ని కొడుకు అనుభవించడం లేదు. మరి జేడీ చేసిన పాపంలో పాణికి కూడా వాటా ఉండదుగా. అందుకే వాడికి శిక్ష పడాలని మేం కోరుకుంటా ఉన్నాం. అవును నీలా, ఈయన చెప్పింది న్యాయమే. ఈ ఊరికి భవిష్యత్తే లేకుండా చేసినాడు. మా అన్న పేరు దప్ప మాకు మా అన్న తాలూకు జ్ఞాపకాన్ని కూడా లేకుండా చేసినాడు.
అట్టాంటోడికి వారసుడు లేకుండా చేస్తేనే మా అన్న ఆత్మ శాంతిస్తాది. తల్లిదండ్రి చేసిన తప్పులకి బిడ్డలు మూల్యం చెల్లించాల్సిందే. అది తులసి కూతురైనా సరే, జేడి కొడుకైనా సరే. ఏదో ఒకరోజు మా చేతుల్లో వాళ్ళకి శిక్ష పడక తప్పదు. ఇంకెప్పుడు ఇట్లాంటి సొంత నిర్ణయాలు తీసుకోబాకండి. జేడీ కొడుకు తప్పించుకున్నాడని ఊరంతా బాధపడతా ఉండాది. ఇది మొదటి తప్పుగా భావించి క్షమిస్తా ఉండాలి. అమ్మా నీలా, నీ మనస్తత్వం నాకు తెలుసమ్మా. అన్ని విషయాల్లో మంచితనం పనికిరాదు. ఇట్లాంటి విషయాల్లో కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. మా బావలేనందుకు మేమంత బాధపడతా ఉంటాము. వాడి కొడుకు పోయినందుకు వాడు అంతే బాధపడాలి. అయిన వాళ్ళు దూరమైతే ఆ బాధ జేడికి తెలిస్తే జీవితంలో ఇక వాడు ఏ తప్పు చేయడు. ఎల్లమ్మా, మావయ్య ఏంటమ్మా అదోలా ఉన్నారండి మావయ్య. నేనా? అదే అదేం లేదే, మామూలుగానే ఉన్నాను. మనసులో మదన పడుతున్నా పైకి మాత్రం ఏమీ లేనట్టు నటిస్తున్నారా? మీ ఆలోచన నీళ్ళ గురించి అని నాకు తెలుసు మావయ్య. మీరు నీళ్ళ చెప్పింది నిజమని నమ్ముతున్నారా మావయ్య? మాట్లాడరేంటి మావయ్య? నమ్ముతున్నారా? నమ్మాలో వద్దో తెలియని పరిస్థితుల్లో ఉన్నానమ్మా. నమ్మొద్దు మావయ్య. నీళ్ళ మీద కోపంతోనో లేక జలసితోనో చెప్పడం లేదు మావయ్య. మన కుటుంబం మీద ప్రేమతో చెప్తున్నాను. రేపేదైనా జరగరాంది జరిగితే మనం ఒకరికొకరం కాకుండా పోతాం. నాదే మీలాగే అనుమానం మాత్రమే. కానీ ఆ అనుమానమే నిజమైతే, అనుకున్నది జరిగితే ఊహించడానికే భయంగా ఉంది. నేను మీకు చెప్పేటంతటి దాన్ని కాదు. కానీ వరుస కత్త మావలైనా నన్ను సొంత కూతుర్లో చూసుకున్నారు. ఈ కుటుంబంలో ఎవరు బాధపడ్డా నేను భరించలేను. అందుకే చెప్పాను మావయ్య, ఆలోచించండి. ఊరందరి సమస్యని క్షణంలో పరిష్కరిస్తారు. ఇప్పుడు సమస్య మన ఇంట్లో ఉంది. ఎలా పరిష్కరిస్తారో మీ ఇష్టం. నాకనిపించింది చెప్పాను. తప్పుగా మాట్లాడితే క్షమించండి మావయ్య. నమస్తే రఘురాం గారు. నమస్తే. అరే లే, ఏంటయ్యా ఇది? ఇందులో తప్పేముందండి? పెద్దవారు, పైగా మాలాంటి వాళ్ళ పాలిట దేవుడు మీరు. అంత పెద్ద మాటలెందుకులే గాని, నువ్వు బాగా చదువుకుంటున్నావా? చదువుతున్నానండి. మీరు నా మీద చూపిస్తున్న ఆప్యాయతకి గొప్ప చదువులు చదివి నన్ను నేను నిరూపించుకోవటం తప్ప ఇంకేం చేయగలను చెప్పండి రఘురాం గారు. ఇందులో నేను చేసిందే ఉందయ్యా. నీకు చదువుకోవాలన్న తపనుంది. నీ కాళ్ల మీద నువ్వు నిలబడాలన్న పట్టుదల ఉంది.
అదే నాతో సాయం చేయించేలా చేసింది. నువ్వు గొప్ప స్థాయికెళ్ళి నిన్ను నువ్వు నిరూపించుకుంటావన్నావు చూడు, అది చాలయ్యా నేను తృప్తి పట్టానికి. అన్నట్టు ఇంట్లో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారండి. వాళ్ళని నేను అడిగానని చెప్పు. అలాగేనండి. వస్తాను రఘురాం గారు. కిరణ్, ఏంటి రఘురాం గారు? నువ్వు చదువుతున్నది ఉస్మానియా యూనివర్సిటీలో కదా? అవునండి. ఎందుకు అడుగుతున్నారు? ఏం లేదయ్యా, నువ్వు నాకు చిన్న సాయం చేసి పెట్టాలి. చేస్తావా? చేస్తావా అని మీరు నన్ను అడగడం ఏంటండి? చెయ్యాల్సిందేనని ఆర్డర్ వేయండి. సరే, నువ్వు నాకు సాయం చేసి పెట్టు. ఏం చేయమంటారో చెప్పండి. నాకింట్లో ఒక సమస్య ఏర్పడినది. ఏంటి సార్ అది? నీలా అని. నీలెవరండి? మీ బంధువా? కాదయ్యా. అవునా? మరి తెలిసిన అమ్మాయా? తెలుసుకోవాల్సిన అమ్మాయి. అర్థం కాలేదండి. మా బావ ఆనంద్ గారి పేరు మీద రీసెర్చ్ పేరుతో మా ఇంట్లో అడుగుపెట్టినది. నిజమా? అబద్ధమని నా అనుమానం. మరి నిజమేంటండి? అది తెలుసుకోవడానికి నువ్వు నాకు సాయం చేయాలి. ఏం చేయాలో చెప్పండి. ఆ నీల యాడ్నుంచి వచ్చినాదో, ఎందుకు వచ్చినాదో తెలియాలంటే ఆ అమ్మాయి చెప్పింది నిజమా లేక అబద్ధమా అన్న విషయం తెలియాలి. తను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చినాను అని చెప్పినది. అది నిజమో కాదో నువ్వు కనుక్కొని చెప్పాలి. తప్పకుండా సార్. కానీ అనుమానం వచ్చిన తర్వాత మీరు ఆ అమ్మాయిని ఎందుకు నిలదీయలేకపోతున్నారు? నిలదీయాలంటే నా అనుమానం నిజమని తెలియాలి కాబట్టి. ఆ అమ్మాయి మా కుటుంబం మొత్తాన్ని ఆకట్టుకుంది. మాలో ఒకరిగా కలిసిపోయింది. నిజం చెప్పాలంటే నేను కూడా అమ్మాయిని పూర్తిగా అనుమానించలేకపోతున్నాను. కారణం, ఆ అమ్మాయి మీద మాకేర్పడిన నమ్మకం. కానీ ఆ నమ్మకం నిజం కాదని తెలిస్తే ఈ రఘురాం పరువు మంటగలిసిపోతాది. ఒక అమ్మాయి చేతిలో మోసపోయానని నలుగురు నన్ను చిన్నచూపు చూస్తారు. అలా జరగకూడదు. జరగదు సార్. మిమ్మల్ని మోసం చేయాలని చూస్తే ఎవరూ చూస్తూ ఊరుకోరు. ఆ నీల ఎవరో, ఎందుకొచ్చిందో త్వరలోనే మీకు తెలుస్తుంది. నేను కనుక్కుంటానండి. సరే, ఈ విషయం ఇప్పుడే ఎవరికీ బయటికి తెలియనిమాక. అలాగేనండి. వస్తానండి. నేల మీద కోపం నీకింకా తగ్గలేదయ్యా? అదేం లేదు దుర్గా. మరింకా ఆలోచిస్తుండావు? శత్రువు కొడుకు మన చేతికి చిక్కినట్టే చిక్కి జారిపోయాడు. వాడుగాని దొరుకుంటేనా ఈ పాటికి దహన సంస్కారాలు జరుగుతా ఉండేవి. నీల కాపాడి పొరపాటు చేసిన దుర్గా. ఆ జేడీ కొడుకుని నేలే కాపాడిందన్న అనుమానంతోనేనా ఆ రోజు నీల మనింటి కోడలు కావడానికి నువ్వు ఒప్పుకోలేదు? అనుమానంతో కాదు, ఏ అవసరంతో కాపాడిందో తెలుసుకోవాలని. అంటే ఆ జేడీ కొడుక్కి నీలకి ఏమైనా సంబంధం ఉందా, లేక వాళ్ళ మధ్య ఏమైనా రక్త సంబంధం ఉందా అని. వాళ్ల మధ్య సంబంధమే ఉంటాదయ్యా. లేకపోతే ప్రాణాలకు తెగించి నీల జేడీ కొడుకుని ఎందుకు కాపాడుతుంది? ఇదే నా మనసును తొలిచేస్తా ఉండాలి. అందుకే ఆ రోజు నేను తొందరపడ్డాను. సాటి మనిషిని కాపాడ్డానికి రక్త సంబంధమే ఉండాలా చెప్పయ్యా? ఆదుకోవాలి అన్న మనసుంటే సాల్దా? ఆ మనసున్నది కాబట్టే ప్రాణాలకు తెగించి అతన్ని కాపాడినది. నీల తనకు తెలిసి ఓ మనిషి ప్రాణాలు పోతుంటే తట్టుకోలేకపోయినది. అందుకే అలా చేసినది. మా అన్న కూడా అంతే. ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే ముందు వెనక ఆలోచించకుండా ఉన్న పడానెళ్ళి రక్షించేవాడు. మా అన్న ఎలాగో నీల మనసు కూడా అంతేనయ్యా. నీల కూడా చాలా మంచి మనిషి అయ్యా. క్షమించి వదిలేయి. ఇందాకే చెప్పానుగా దుర్గా, మొదటి తప్పుగా భావించి క్షమించానని. మళ్ళీ ఎందుకు అడుగుతా ఉన్నావు? ఏమి లేదయ్యా, నీ మనసులో నీల మీద ఇంకేమైనా అనుమానాలుండాయోనని. ఏమీ లేవు దుర్గా. అన్నీ తీరిపోయినట్టేగా.
అయితే నీలని సూర్య పెళ్లి చేసుకోనికి నీకేం అభ్యంతరం లేదుగా? కొంతకాలం ఆగు దుర్గా. వాడికేదైనా ఉద్యోగం వచ్చిన తర్వాత ఆలోచిద్దాం. నీ కొడుకు తొందరపడుతుండాడయ్యా. నీలని మనస్ఫూర్తిగా ప్రేమించినాడు, అందుకే ఆగలేకపోతుండాడు. మనం ఎప్పుడెప్పుడు సరే అంటామా, ఎప్పుడెప్పుడు నీలను పెళ్లి చేసుకుందామని ఎదురుచూస్తుండాడు. పిచ్చి సన్నాసి. అది కాదు దుర్గా. పెళ్ళైతే వాడి బాధ్యత తెలుసుకుంటాడు. పెళ్ళాన్ని పోషించడానికైనా ఏదో ఒక ఉద్యోగంలో చేరతాడు. నువ్వే దిగులు పెట్టుకోమాకయ్యా. నువ్వు సరేనంటే నేను నీలతో మాట్లాడతాను. సరే, నీలతో పెళ్లి జరిగితే సూర్య ఆనందంగా ఉంటాడు అంటే నేనెందుకు కాదంటాను దుర్గా. అట్టాగే కానివ్వండి. శ్రీనివాసం శ్రితపారిజాతం విశ్వస్మై నమః శ్రీ శ్రీనివాసం విష్ణవే నమః శ్రీ శ్రీనివాసం వషత్కారాయ నమః శ్రీ శ్రీనివాసం భూతభవ్య భవత్ప్రభవే నమః భూతకృతే నమః శ్రీ శ్రీనివాసం భూతభృతే నమః శ్రీ శ్రీనివాసం అమ్మా నీలా రా. భావాయ నమః శ్రీ శ్రీనివాసం భూతాత్మనే నమః శ్రీ శ్రీనివాసం ప్రసాదం తీసుకోమ్మా. అత్తయ్య, ఉమ్, గుడికి తీసుకొచ్చారు, ఏమైనా విశేషమా? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని. ఏంటో ముఖ్యమైన విషయం? సూర్య గురించి నీ అభిప్రాయం ఏందమ్మా? సూర్యనా? సూర్యకేంటత్తయ్య? మంచి హెల్పింగ్ నేచర్, పెద్దలంటే గౌరవం, ముక్కుసూటి మనస్తత్వం. సూర్య మీ కొడుకవ్వడం మీ అదృష్టం. మీలాంటి తల్లిదండ్రులుండడం అతని పూర్వజన్మ సుకృతం. ఇంకా ఆ, ఇంకా సూర్య లాంటి మంచి మనిషిన్న వ్యక్తిని ఏ అమ్మాయి పెళ్లి చేసుకుంటుందో ఆ అమ్మాయికి అదృష్టం పర్మనెంట్ గా లైఫ్ లోకి వచ్చినట్టే. అట్టనా? హ్మ్. ఆ అదృష్టం నీ జీవితంలోకి వస్తానంటే నువ్వేమంటావు? ఏంటత్తయ్య మీరనేది? నిజమమ్మా నీలా. నువ్వు మా ఇంట్లో అడుగుపెట్టిన కాడ్నించి ఏనాడు నువ్వు మాకు పరాయిదానిలాగా కనపడలేదు. మాలో ఒకదానివి, మా దగ్గర బంధువైతే బాగుండేదని మా అందరికీ అనిపించేది. అందుకేనేమో నువ్వు మాకింకా దగ్గరగానికి ఆ దేవుడు సూర్య ద్వారా ఈ అవకాశం కల్పించినాడు. అవునమ్మా, సూర్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ, సూర్య నన్ను? అవునమ్మా, నీతో చెప్పడానికి ఎంతో ప్రయత్నం చేసినాడు. నేనే వద్దని ఆపినాను. నీ మనసులో సూర్య మీద ఎట్లాంటి అభిప్రాయం ఉందో తెలుసుకుందామనే ఇక్కడికి తీసుకొచ్చినాను. మా వాడంటే నీకిష్టమే కదా? సూర్యని పెళ్లి చేసుకుంటావా? నువ్వు మా ఇంటి కోడలు కావాలని నా కోరికని తీరుస్తావా అమ్మా? చెప్పమ్మా. అత్తయ్య, మీరింత సడన్ గా అడిగేసరికి నాకేం చెప్పాలో తెలియడం లేదు. ఏందమ్మా, పెళ్లి అనేసరికి కంగారు పడుతుండవా? కంగారు కాదత్తయ్య, మరింకేంది? ఈ ప్రేమ పెళ్లి వీటి గురించి ఆలోచించే పరిస్థితుల్లో ఇప్పుడు నేను లేనత్తయ్య. నాకు సూర్య అంటే అభిమానం ఉందత్తయ్య. కానీ మీరనే ఈ ప్రేమ పెళ్లి ఆ దృష్టితో నేనెప్పుడు సూర్యని చూడలేదు. ఒక
ఒక ఫ్రెండ్గానే ఫీల్ అయ్యాను అంతే. పోనీ ఇప్పుడు ఆలోచించమ్మా. లేదత్తయ్య, నా మీదున్న బాధ్యతలు వేరు, నేను చేరుకోవాల్సిన లక్ష్యం వేరు. దానికి ప్రేమ పెళ్లి అటు రాకూడదు. పెళ్ళైతే నీ బాధ్యతలు పంచుకోవడానికి, నీ లక్ష్యం చేరుకోవడానికి సూర్య కూడా నీకు తోడుగా ఉంటాడు కదమ్మా. నేను చేరుకోవాల్సిన లక్ష్యం, తీర్చుకోవాల్సిన బాధ్యతలు చాలా క్లిష్టమైనవి. ఆ దారిలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా అవి నేనే ఎదుర్కోవాలి, నేనే భరించాలి. నా ఈ ఒంటరి ప్రయాణంలో ఎదురొచ్చే బాధలు, ఇబ్బందులు ఇంకొకరికి పంచి వాళ్ళ ఆనందాన్ని నేను పోగొట్టలేను. పాపం, వాడు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు, నీ గురించి ఎన్నో కలలు కంటున్నాడు. అందుకే ఇంత ఇదిగా అడుగుతున్నాను. ఇంకొకసారి ఆలోచించమ్మా. నన్ను క్షమించొద్దయ్యా. అది కాదమ్మా. ప్లీజ్ అత్తయ్య. మీ మాటని కాదన్నందుకు నన్ను క్షమించండి. ఇంతకంటే నేనేం చెప్పలేను. అమ్మా, నీలతో మాట్లాడావా లేదా? చెప్పమ్మా. మాట్లాడినాను. ఏమంది? నో అంది. ఏంటమ్మా నువ్వనేది? అవును, నీతో పెళ్లికి తనిష్టపడ్డం లేదు.